ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోందా? అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందా? ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు గుస్సా అయ్యారు. కొందరిని పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారా? అయినా కొందరు ఎమ్మెల్యేలు మారడం లేదా? అయితే మాట వినని నేతలకు చెక్ పెట్టే ఆలోచనలో సీఎం ఉన్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువు తీరి ఏడాదిన్నరైంది. ఇంకా ప్రభుత్వానికి 3.5 ఏళ్ల టైం ఉంది. ఈలోపే కొందరు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు మాట వినడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయం స్పష్టం కావడంతో సీఎం చంద్రబాబు వారికి క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారిక అజెండా తర్వాత మరోసారి సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపైన మంత్రులపై చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు అస్సలు బాగాలేదని, వారిని అసెంబ్లీ లోపల బయట కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంపై ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఓ రేంజ్లో రెచ్చిపోతూ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుంటే వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు లేదా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. శాఖాపరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలని బాబు సూచించారట. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అసెంబ్లీ వేదికగా చిరంజీవిని ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ కూటమి సర్కార్ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. మరోవైపు అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రులను కార్నర్ చేసిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారట. ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలని ఆదేశించినట్లు సమాచారం. వారు చేస్తున్న తప్పప్పులను వారికి తెలియజేసి సరిచేయాలని మంత్రులకు సూచించారట. అప్పటికీ వినకుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదంతా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యతగా తీసుకోవాలని సీఎం చెప్పారని అంటున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో మరే కారణంతోనో పార్టీ నిర్దేశించిన గీత దాటారని, ఇది మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రులు చూసుకోవాలని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెప్పాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గం నిర్దేశం చేయాలని ఆదేశించినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు పార్టీ రూల్స్ను బ్రేక్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చేలా ఇసుక, మైనింగ్, ఇతర వ్యవహారాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నట్లు సీఎం దృష్టికొచ్చిందట. మరికొందరు ఎమ్మెల్యేలు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో తరచూ గొడవలకు దిగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి జనసేనతో గొడవలొద్దని చెప్పినా ఎందుకు అలా చేస్తున్నారని కొందరు మంత్రులకు తలంటినట్లు తెలుస్తోంది. అయితే తమ జిల్లాలో ఎమ్మెల్యేలను నియంత్రణ చేసే బాధ్యతలు మంత్రులదేనని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సీఎం ఈ స్థాయిలో ఫైర్ కావడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదని కొందరు సీనియర్ మంత్రులు గుసగుసలాడినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద కూటమి సర్కార్ చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. అటు ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని ఆదేశించారట. అయితే ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతుందని సూచించారట. ప్రజలతో మమేకం కావడమే కాదు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పారట. ఏది ఏమైనా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ప్రజల్లో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడైనా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరు మారుతుందో లేదో చూడాలంటున్నారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.